జాతర అంటే మనకి రకరకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. కూటి కోసం కోటి విద్య అంటారు. ఇలా మనకు కనిపిస్తూ గాంధీ తాత రూపంలో ఒక చిన్న పాప అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఆ పాపతో మాట్లాడదాం. నీ పేరేంటి నాన్న? ఎక్కడి నుంచి వచ్చావు? అటు నుంచి వచ్చావా? ఏంటి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఆడుకుంటున్నావా? ఎందుకు స్కూల్కి వెళ్ళావా? నువ్వు వెళ్తావా? ఏ స్కూలు? ఏం చదువుతున్నావు? ఏం చదవడం లేదా? ఒకటో తరగతా రెండో తరగతా? ఒకటో తరగతా. టిఫిన్ చేసావా? చేయలేదా? చేసావా? ఏం తిన్నావు? బోండా తిన్నావా? ఏ ఊరు మీది? ఇక్కడే ఉంటావా? రోజు ఉంటావా ఇక్కడే? ఏంటి ఇలా ఎందుకు ఎందుకు రెడీ అయ్యావు ఇలా? మీ మమ్మీ రెడీ చేసిందా? తెలుసా ఇట్లా ఎవరు ఉంటారో నీకు? గాంధీ తాత తెలుసా నీకు? చూసావా ఫోటో ఎప్పుడైనా? నీలానే ఉంటాడు తెలుసా? ఇలానే కళ్ళజోడు పెట్టుకుంటాడు, ఇలానే రంగు ఇలానే కనిపిస్తుంది తెలుసా? తెలుసా? అందరు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు నిన్ను? ఏమనట్లేదా? గాంధీ తాతలా ఉన్నావని చెప్తున్నారా? చూడొచ్చు, చిన్న పాప అంటే అందరినీ గాంధీ తాతలాగా కనిపిస్తూ కేవలము ఈ 4 రోజులు జరిగేటువంటి జాతర కూర్చొని ఇలా వచ్చినటువంటి వాళ్ళు డబ్బులు వేస్తూ చిన్న పాపకి ఆ డబ్బుల కోసమే ఇక్కడికి వచ్చింది. ఒకప్పుడు మనకి మన స్వతంత్రం కోసం గాంధీ తాత ఈ రూపంలో అందరికీ కనిపిస్తే ఈరోజు కేవలము తాము పూట గడవడం కోసము ఈ చిన్నారి ఈ రూపంలో అందరి దగ్గర కూడా వచ్చినటువంటి వాళ్ళు ఆ పాపకి డబ్బులు వేస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. అంటే ఎందుకంటే ఒక చిన్న పాప ఒకప్పుడు మనకి స్వతంత్రం కోసం గాంధీ ఈ రూపంలో కనిపించేవాడు. ఇలాగే ఈరోజు ఈ చిన్నపిల్లలను చూస్తుంటే మాకు కూడా కొంచెం అది ఒక అట్రాక్షన్ లాగా ఉన్నాడు. కానీ సేమ్ గాంధీ తాత గుర్తుకొస్తున్నాడు మాకు. వెనకటి రోజులు గాంధీ తాతను గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. కనీసం చూడంగానే తాత గుర్తుకొచ్చాడు మాకు. మీకు ఎలా అనిపిస్తుంది? చదువుకోవాలి కనబడుతుంది. అందుకే 100 రూపాయలు చేంజ్ లేకుండా వేసి చేంజ్ తీసుకొని పోతున్నాం. మంచిగా ఉండాలి, మనం బాగుండాలి, మనం మంచిగా చూడాలి. గాంధీ తాత లెక్కనే సేమ్. మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడుంటారు? మేము మా తెలంగాణ నిలవనూరు. మాది జాతర టైంలోనే వస్తారా లేకపోతే? మా అమ్మాయి చదువుకుంటుంది. ఏదో జాతర అని 10 రోజులు జాతర నంగల్నే మా వాళ్ళు పిలిస్తే వచ్చాము. వచ్చి 3 రోజులు ఇంక 2 రోజులు గాంధీ అయితే సరదాగా ఉంటుంది కానీ వేసుకున్నాం. ఇంకెప్పుడు వెయ్యం మేము. ఈసారి జాతర అని చెప్పేసి అట్లా ఈరోజు జాతర కదని తల్లి అమ్మవారు తల్లి చదువుతుంది. పాప పేరేంటి? పాప పేరు అమ్ములు. చదువుకుంటుందా? 2వ తరగతి. రోజు బడికే వెళ్తుంది. ఇంక ఇవాళ పండగని సరదాగా ఉంటుంది కదా అని 2 రోజులు వేసిన సమ్మక్క సారక్క వస్తున్నారని. సమ్మక్క సారమ్మ వస్తుంది అని చెప్పేసి గాంధీ తాత వేషధారణ రూపంలో ఒక చిన్న పాప అమ్ముల్ని కూర్చోబెట్టారు. అంటే అందరినీ అట్రాక్ట్ చేయడానికి, గాంధీ తాతని గుర్తు చేయడానికే ఈ విధంగా మేము తెలంగాణలో నుంచి వచ్చాము. పాప కూడా చదువుకుంటుంది అని కూడా తల్లి చెప్తుంది. వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ పాప భవిష్యత్తు కూడా బాగుండాలి, ఎందుకంటే గాంధీ తాతలాగా కనిపించడంతో వెంటనే మేము ఆగి మాకు తోచినంత సహాయం కూడా ఆ పాపకు చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, మేడారం.